హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన మటన్ గోంగూర కర్రీ. ఇది తినే కొలది దీన్ని తినాలి అనిపిస్తుంది. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఈసారి కనుక నేను కుక్ చేస్తున్నట్లుగా ప్రిపేర్ చేసి చూడండి, ఇంకా ఎప్పుడు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారు. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఈ విషయం నేనైతే స్ట్రాంగ్గా చెప్పగలను. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని స్పైసీగా ఉండే 10 పచ్చిమిరపకాయలు, శుభ్రంగా వాష్ చేసుకున్న 3 కట్టల పుల్ల గోంగూర, అలాగే గోంగూర ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు, రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మటన్ కర్రీకి పుల్ల గోంగూర అయితేనే రుచి చాలా బాగుంటుంది, అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నేను ఈ గోంగూరని ఇండియా నుంచి ట్రై చేసుకొని తీసుకొచ్చాను. మీరు పచ్చి ఆకులను కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, ఈ గోంగూరకి స్పైసీ పచ్చిమిరపకాయలు అయితేనే బాగుంటుంది. మ్యాక్సిమం స్పైసీ పచ్చిమిరపకాయలని యూజ్ చేసుకోండి. ఇలా గోంగూర బాగా ఉడికిన తర్వాత ముందు ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలని అలాగే కొంచెం గోంగూరని వేసుకొని పచ్చిమిర్చి బాగా మిక్స్ అయ్యేలాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి బాగా మిక్స్ అయితేనే కారం అనేది గోంగూరకి బాగా వస్తుంది. మిగిలిన గోంగూరను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఈ గోంగూరని కాస్త కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోండి. జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తే కచ్చా పచ్చాగా అవుతుంది. ఇంకా ఈ పేస్టు అలాగే ముందుగా మిక్స్ చేసుకున్న పేస్టు ఈ రెండింటిని కూడా బాగా కలిసేలా కలుపుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు, 1.5 స్పూన్ల కారం, రుచికి సరిపడినంత సాల్టు, 1 టీ స్పూను గరం మసాలాని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ని కూడా వేసేసుకోవాలి. మటన్ని వేసేసుకొని మటన్ దీనిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల మటన్ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది, అలాగే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లగా అవనివ్వాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీని కాస్త ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వీటిని మా సైడ్ అయితే మూలుగు ముడుసులు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి నా దగ్గర ఉన్నాయి, అందుకని నేను యాడ్ చేస్తున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి ముందుగానే పేస్ట్ చేసుకున్న గోంగూరని యాడ్ చేసేసుకోవాలి. గోంగూర పేస్ట్ని వేసేటప్పుడు మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ మీ టేస్ట్కి తగినట్టుగా పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి. గోంగూర మటను 2 బాగా కలిసేలా కలుపుకొని గ్రేవీ కనుక థిక్గా ఉంటే 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మటన్కి గోంగూర ఫ్లేవర్ బాగా పట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది కదా, అంటే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే, చాలా యమ్మీగా ఉండే మటన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.